హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు హాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ దేని గురించి అనుకుంటున్నారు? ప్రాన్స్ ఫ్రై, రొయ్యల వేపుడు గురించి. సూపర్గా వచ్చేసింది. ఏం చేశానో ఎలా చేశానో రండి చూపిస్తాను. ముందుగా నేనైతే ప్రాన్స్ని ఇలా తీసుకొని వాటిలోకి కొంచెం అంత పసుపుని ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. దానికి ఏమన్నా బ్యాక్టీరియా గట్రా ఉంటే చచ్చిపోతాయని. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న వీటిని వాటర్లో వాష్ చేసేసి ఆ వాటర్ని అంతా బాగా డ్రైన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు అలా డ్రైన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని మనము ఆవగిల్ల పెట్టాలి, అంటే కుక్ చేసుకోవాలి. ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాన్స్లోనే వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్కే అందులో ఉన్న ప్రాన్స్ కుక్ అవుతాయి అన్నమాట. దీన్ని ఆవగిల్ల పెట్టడం అంటారు. ఈ పదాన్ని నేను కూడా ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నాను. సో ప్రాన్స్ అయితే కుక్ అవుతుంది. ఆ వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ప్రాన్స్ బాగా. చూడండి, నా నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి, ప్రాన్స్ కూడా బాగా కుక్ అయిపోయింది. సో నేను దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులోకి నాకు ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి నేను సన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. అలాగే నేను దీనిలోకి సన్న స్లైసెస్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో నేను దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా తిప్పుకోండి. ఒక 3 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి వీటంతటిని. అలాగే ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్కకు పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకుందాం. ఇవంతా బాగా కలిసేలా అటు ఇటు కలుపుకోండి. అలాగే దీనిలోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు గొడ్డు కారంని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోకి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇనీషియల్గా వాటిని ఉప్పుతోనే కదా కడిగి పెట్టుకున్నాము, అందుకని ఎక్కువైపోవచ్చు. సో చూసుకొని యాడ్ చేసుకోండి ఉప్పుని. ఎక్కువైపోతే తర్వాత తినలేము కదా, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు కానీ. సో ఇదంతా బాగా కలిసేలా అటు ఇటు కలుపుకోండి. నేను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, కర్రీ జ్యూసీగా వస్తుంది అని. యాడ్ చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టము. ఆ తర్వాత కుక్ అయింది అనుకున్నప్పుడు ఇంకా కర్రీలోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. సో నా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి నేను కొంచెం అంత కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. అంతే, ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా రొయ్యల వేపుడు. తింటూ ఉంటే సూపర్ టేస్ట్ అనిపించింది. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Subalama, Sitalamma.